హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్. సో ఈరోజు బిగినర్స్ కోసం ఐ మేకప్ లుక్ సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. చాలా సింపుల్గా అండి, బేసిక్ ఐ మేకప్ లుక్ అనేది చూపించబోతున్నాను. సో ఈ బేసిక్ మేకప్ ఐ మేకప్ నుంచి మీరు డిఫరెంట్గా అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అసలు బేసిక్ తెలిస్తేనే కదా మనం ఎన్ని స్టైల్స్ అయినా చేసుకునేది. సో అందుకే ఈరోజు ఎస్పెషల్లీ బిగినర్స్ కోసం సింపుల్గా ఐ మేకప్ని ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మేకప్ అయితే స్టార్ట్ చేస్తానండి. చెప్పాను కదా, జస్ట్ సింపుల్ ఐ మేకప్ అనమాట, ఎస్పెషల్లీ బిగినర్స్ కోసమే. సో చాలా స్టెప్స్ అనేది కన్సైజ్ చేసి చెప్తాను, చాలా సింపుల్గా చెప్తాను. అండ్ నేను ఇక్కడ ఇది ఐ మేకప్ కాబట్టి నేను ఈ ఫేస్ మీద ఫౌండేషన్, ప్రైమర్ అవేమి చూపించట్లేదు. సో నేను జస్ట్ స్కిన్ కేర్ లైక్ సిటిఎం చేసుకున్నాను అనమాట. సో ఇంకా నేను జస్ట్ ఓన్లీ ఐస్ మాత్రమే మేకప్ అనేది చూపించబోతున్నాను. సో మేకప్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో దానిలో ఫస్ట్ మనం ఐబ్రోస్. సో ఫస్ట్ ఏంటంటే మనం ఐబ్రోస్ అనేది ఫిల్ చేసుకోవాలి. సో నేను చేయించుకుని ఆల్మోస్ట్ 6-7 months అయిపోతుంది. సో నో ప్రాబ్లం, నేను దీన్ని కరెక్ట్గా ఫిల్ చేసుకున్నామంటే మనం ఐబ్రోస్ షేప్ ఏమీ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో నేను దీన్ని ఫిల్ చేస్తున్నాను. సో ఫిల్ చేయడానికి చాలామంది పెన్సిల్, పౌడర్, జెల్ అలా యూస్ చేస్తుంటారు. సో నేనైతే కాంబినేషన్గా యూస్ చేస్తాను. జెల్, ఐబ్రో పౌడర్ 2 shades ఉంటాయన్నమాట. సో నేను ఈ 2 shadesని మిక్స్ చేసి, జెల్తో మిక్స్ చేసి ఈ 2 పౌడర్స్ మిక్స్ చేస్తే నా న్యాచురల్ షేడ్ అనేది వస్తుంది. సో నేను దీన్ని యూస్ చేస్తున్నాను. చూసారు కదా, ఫస్ట్ అంతా ఎగుడుదిగుడుగా ఉంటుంది. సో మనం చక్కగా సెట్ చేసుకుంటే షేప్ చేసుకోవాల్సిన, మనం థ్రెడ్డింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో. సో మనం షేప్ థ్రెడ్డింగ్ చేయించుకోకపోయినా కూడా మనం న్యాచురల్గానే మనం సెట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, నేను ఒక ఐబ్రో అనేది ఫిల్ చేసేసుకున్నాను. చూసారు కదా, చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఒక ఐబ్రో ఫిల్ చేసుకున్నాను. సో ఇది కూడా ఫిల్అప్ చేసేసుకుంటా. సో చూసారు కదా, మన ఐబ్రో పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఐ షాడోకి వెళ్ళిపోదామండి. సో ఐ షాడోకి వెళ్ళే ముందు ఏంటంటే మనం ఐ ప్రైమర్ని యూస్ చేసుకుంటాము. సో చాలా మంది బిగినర్స్ దగ్గర ఏంటంటే ఐ ప్రైమర్ ఉండకపోవచ్చు. సో దాని ప్లేస్లో మీ దగ్గర ఫౌండేషన్ కనుక ఉంటే ఆ ఫౌండేషన్ యూస్ చేయండి. మనం ఏదైతే ఫేస్కి అప్లై చేస్తామో లైక్ ఫౌండేషన్ కానీ, కన్సీలర్ కానీ ఇవేమన్నా ఉంటే అప్లై చేయండి. సపోజ్ మీ దగ్గర అవి కూడా లేవనుకోండి, లైక్ బీబీ క్రీమ్ అలాంటివి అప్లై చేసుకోండి. అంటే మీరు డైలీ ఏదైతే బీబీ క్రీమ్, సీసీ క్రీమ్ అలా యూస్ చేస్తుంటారో అదైనా అప్లై చేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఐ ప్రైమర్ అనేది యూస్ చేస్తున్నాను. సో నా దగ్గర ఈ ప్యాలెట్ అనేది ఉందన్నమాట. సో దీనిలో డిఫరెంట్ షేడ్స్ అనేది ఉంటాయి అండ్ అలాగే బ్లషెస్ కూడా ఉంటాయి. సో ఈరోజు దీంతో పని లేదు. సో డిఫరెంట్ ఐ షాడోస్ ఉంటాయి. లైక్ నా దగ్గర ఏంటంటే న్యాచురల్ కలర్స్ లైక్ న్యూడ్ కలర్స్ అలానే ఉంటాయి, మరి థిక్ కలర్స్ అలా ఉండవు అనమాట. అండ్ దీనిలోనే మనకి ఐ ప్రైమర్ కూడా ఉంటుంది. సో నేను ఇది యూస్ చేసి ఐ ప్రైమింగ్ చేసుకుంటాను. సో చెప్పాను కదా, ఇది లేకపోతే నో ప్రాబ్లం, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యూస్ చేయండి. సో నా దగ్గర ఐబ్రో బ్రష్ ఉందన్నమాట. సో నేను దాన్ని యూస్ చేస్తున్నాను. సో మీ దగ్గర బ్రష్ లేకపోయినా సరే మీరు హ్యాండ్తో తీసుకోండి, ఫింగర్ని.
సో మనకి నార్మల్ ప్రైమర్ ఎలా యూజ్ అవుతుందో సేమ్ డిట్టో మనకి ఐ ప్రైమర్ కూడా అలాగే అనమాట. సో మనకి ఐ షాడో అనేది నీట్గా స్ప్రెడ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో నేను ఐ ప్రైమర్ అనేది అప్లై చేసేసుకున్నాను. చూసారు కదా మనకి వైట్ షేడ్లో కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం ఐ ప్రైమర్ అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఐ షాడో కనుక మీరు యూస్ చేయాలి, మీ డ్రెస్కి మ్యాచ్ అవ్వాలి అనుకుంటారో అది యూస్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు న్యాచురల్ లుక్లోనే కనిపించాలంటే కనుక ఇలా న్యూడ్ కలర్స్ అనేది అప్లై చేసుకోండి. సో ఇలా ఐ షాడో బ్రష్ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఈ ఐ షాడో ప్యాలెట్లో ఇలాంటి స్పంజ్ లాంటి బ్రష్ వస్తుంది అనమాట. సో ఇదేంటంటే అంత కన్వీనియంట్గా మనకి ఏంటంటే బ్లెండింగ్ అనేది అంత కన్వీనియంట్గా ఉండదు. సో ఇలాంటి ఒక ఐబ్రో బ్రష్ ఉందంటే కనుక మీరు ఈజీగా వేసుకోవచ్చు. సో నేను ఈరోజు బిగినర్స్ కోసం అని చెప్తున్నాను కాబట్టి సింపుల్గా ఒక్క షేడ్ని యూస్ చేసే చేస్తాను. సో ఇలా మనం బేసిక్ వేసుకుంటే ఇలా డిఫరెంట్ షేడ్స్తో అలా చేసుకోవచ్చు అనమాట. సో నేను న్యాచురల్గానే లుక్ కనిపించాలనుకుంటున్నాను కాబట్టి ఇది యూస్ చేస్తున్నాను. ఈ కలరు ఐలిడ్ మనకి ఎలా అయితే న్యాచురల్గా ఉంటుందో అలాగా, అండ్ ఈ కలర్, ఈ రెండు మిక్స్ చేసుకుని యూస్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఈ క్రీజ్ లైన్ అంటాం అనమాట. అంటే ఏంటంటే మనకి ఇక్కడ బ్రో బోన్, ఐబ్రో బోన్ ఉంటుంది కదా అది, అండ్ ఐలిడ్కి మధ్యలో ఉండేది ఇది, ఈ క్లోజింగ్ పార్ట్ ఉంటుంది కదా. సో ఇది మనం క్రీజ్ లైన్ అంటాము. సో అది మిస్ అవ్వకుండా ఫస్ట్ దాన్ని మనం ఏంటంటే ఐ షాడో దానికి ఫస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇలా మనం లోపలికి పెట్టి చేసుకోవాలి. సో ఐ షాడో అనేది మీరు ఎంత బాగా బ్లెండ్ చేస్తే అంత బాగా కనిపిస్తుందండి. కనిపించట్లేదు కదా అని ఎక్కువ తీసుకోకండి, అదేంటంటే జోకర్లా ఉంటుందన్నమాట. సో తక్కువ ప్రోడక్ట్నే యూస్ చేస్తూ బాగా బ్లెండ్ చేయండి. సో చూసారు కదా నేను ఈ ఐకి అనేది అప్లై చేసుకున్నాను ఐ షాడో. చూసారు కదా ఇది తేలిపోయినట్టుంది, ఇది కొంచెం మనకి చక్కగా బ్రైట్గా కనిపిస్తుంది. ఇదిగోండి ఇలా. సో మనకి ఈ అవుటర్ వి అనేది మిస్ అవ్వకూడదు, అండ్ అలాగే ఇన్నర్ వి అనేది కూడా మిస్ అవ్వకూడదు. సో ఈ ఐ అయిపోయింది. సో నేను మధ్యలో లైట్ కలర్ అనేది ఇస్తాను, అది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఈ ఐ కూడా మొత్తం ఫిల్ చేసేస్తాను. సో చూసారు కదండి నేను సింగిల్ కలర్తో మొత్తం కూడా ఐ షాడో చేసేసుకున్నాను. చూసారు కదా. సో ఇలా మీరు 2 ఐస్కి సేమ్ లాగా ఉండేలా చూసుకోవాలన్నమాట, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా కాకుండా. సో టూ ఐస్కి కూడా మనం అడ్జస్ట్ చేసుకుని చేసుకోవాలి. సో బిగినర్స్ అయితే మీకు ఇలా సింగిల్ కలర్ ఇష్టము అనుకుంటే ఇక్కడతో మీరు వైండ్ అప్ చేయొచ్చు ఐ షాడోని. బట్ ఇంకా మీరు ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అనుకుంటే ఏంటంటే జనరల్గా ఈ ఐ బాల్ ఉంటుంది కదా, సో ఆ ప్లేస్లో మీరు కొంచెం లైట్ కలర్ ఎంచుకుంటూ అవుటర్ వీలో కొంచెం డార్క్గా లైక్ బ్రౌన్ అలా థిక్ కలర్స్ అనేది అవుటర్ లైన్లో ఇచ్చుకున్నారంటే కనుక మీకు చాలా నీట్గా హెవీ లుక్ కూడా వస్తుంది. సో నేనైతే ప్రజెంట్ ఇలా ఉంచాను. సో ఈ కార్నర్లో కొంచెం బ్రౌనిష్ షేడ్ అనేది అప్లై చేస్తున్నాను అవుటర్ వీలో.
ఇప్పుడు కొంచెం మనకి అవుటర్ వీలో చూడండి కొంచెం డార్క్ కనిపిస్తుంది. కదా. సో నెక్స్ట్ స్టెప్ అండ్ నెక్స్ట్ ఏంటంటే కొంచెం మనకి ఈ ఐబాల్ ప్లేస్లో కొంచెం హైలైట్ లాగా కనిపించాలంటే ఏంటంటే కొంచెం లైట్ కలర్ ఇక్కడ ఉంది కదా ఫస్ట్ది, అలా ఆ లైట్ కలరు మీరు కొంచెం ఈ ఐబాల్ ప్లేస్ అంటే కొంచెం స్టార్టింగ్ ప్లేస్లో మీరు కొంచెం అలా చేసుకుంటే మీకు కొంచెం హైలైట్ లాగా అలా ఉంటుందన్నమాట. సో మరీ అలా పెట్టేసినట్టు కాకుండా ఆ లైట్ కలర్ని మీరు ఆల్రెడీ వేసిన కలర్తో బ్లెండ్ చేయండి. సో కొంచెం మనకి లైట్ అయినట్టు కొంచెం ఐబాల్ ప్లేస్లో కొంచెం అలా ఉంటుందన్నమాట. సో ఇది సో చూసారు కదండి, నేను ఐలైనర్ కూడా వేసేసుకున్నాను. చూసారా కళ్ళు చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి. సో థిక్గా వేస్తే మన కళ్ళు కొంచెం పెద్దగా అలా కనిపిస్తాయి అన్నమాట. చూసారు కదా నేను వేసేసుకున్నాను. సో మన ఐ లైనర్ అయిపోయింది. సో ఇదే ఐలైనర్ని కాజల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆరల్స్ కావాలి అంటే కాజల్ కూడా ఉందన్నమాట. సో కాజల్ కంటే ముందు మనం మస్కరా వేసుకోవాలి. సో నేను మస్కరా వేస్తున్నాను. మన నెక్స్ట్ స్టెప్ మస్కరా అనమాట. సో నేను లాక్మీ అబ్సల్యూట్ మస్కరా యూజ్ చేస్తున్నాను. సో బిగినర్స్ ఏంటంటే కొంచెం ఇలా తిప్పుకుంటూ చేసుకున్నారంటే మీకు పైకి వెళ్తాయి. సో కొంచెం ఒక 2-3 కోట్స్ వేస్తే మీకు థిక్గా కనిపిస్తాయి. సో చూసారా ఇది మనకు కనిపించట్లేదు అంతగా, అండ్ ఇది చూసారా కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. సో పై ల్యాషెస్తో పాటు కిందది కూడా వేసుకుంటే మనకి మరీ అంత డల్గా కనిపించదు ఐ అనేది. చూసారా కింద మనకి డల్గా అనిపిస్తుంది. సో మన కింద ల్యాషెస్ కూడా వేసుకోవాలి. సో కింద వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే మన కింద అండర్ ఐ కింద అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో జస్ట్ ఇట్లా అంటున్నట్టుగా వేసి తీసేస్తే మీ కింద అంటుకోదు. సో కింద కూడా వేసేసాను. అండ్ నెక్స్ట్ ఈ ఐకి సో నెక్స్ట్ ఐ లైనర్. సో నాకు కొంచెం థిక్గా ఉంటేనే ఇష్టం అనమాట, మరీ సన్నగా కాకుండా. సో థిక్గా ఉంటేనే ఇష్టము. సో మీరు కనుక బిగినర్స్ అయి ఉంటే కొంచెం ఇలా మీరు ఏంటంటే కళ్ళు తెరిచి అప్లై చేసుకుంటూ బిగినర్స్కి చాలా కొంచెం కష్టంగానే ఉంటుంది. సో మీరేంటంటే ఐ షాడో ఆల్రెడీ వేసి ఉంటుంది కాబట్టి కొంచెం ఐ ఇలా క్లోజ్ చేసుకుని ఇలా కొంచెం లిఫ్ట్ చేయండి, మరీ ఎక్కువ కాకుండా. సో దాన్ని బట్టి ఏంటంటే మీకు నీట్గా వస్తుంది. చక్కగా ఇలా వేసేసుకోవచ్చు. సో నేను కొంచెం మిర్రర్లో చూసి వేసుకుంటాను. సో నెక్స్ట్ ఐ కూడా వేసేసుకున్నాను. సో మీరు కొంచెం వేసుకున్న వెంటనే మరీ రెప్పలు వేయకోకుండా కొంచెం ఒక 2-3 సెకండ్స్ ఉంచుకున్నారంటే మీకు ఈజీగా డ్రై అయిపోతుంది. చూసారు కదా మనకి ఐస్ అనేవి చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే కాజల్. సో చాలా మందికి కాజల్ ఇష్టం ఉండకపోవచ్చు, బట్ ఏంటంటే కాజల్ వల్ల కూడా మన లుక్ అనేది బాగుంటుంది. ఆర్ఎల్స్ మీకు ఐలైనర్ని
పై లిడ్కి ఎలా వేసుకున్నారో కింద కూడా వేసుకోవచ్చు. చిన్న కళ్ళు ఉన్న వాళ్ళకి అది సూట్ అవుతుంది అనమాట. సో కొంచెం ఐ అనేది ఓపెన్గా కనిపించాలి, చిన్న కళ్ళ వాళ్ళకి క్లోజ్గా అన్నట్లు ఉంటే కనుక సో కింద లిడ్ కూడా వేసుకున్నారంటే మీకు ఐ అనేది ఓపెన్గా కనిపిస్తుంది. బట్ నా పెద్దగానే ఉంటాయి కాబట్టి నేను కింద వేయట్లేదు, జస్ట్ కాజల్ వేసుకుంటున్నాను. సో కాజల్కి ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీ కళ్ళు చిన్నగా ఉన్నా పైన ఐలైనర్ ఎలా వేసుకున్నారో కింద కూడా వేసుకోవచ్చు. సో ఈ కార్నర్లో ముందు కార్నర్లో ఎక్కడ కార్నర్స్ అనేది వదలకూడదు. సో చూసారు కదా నేను కింద కూడా వేసాను. సో ఎక్కువ అయితే వేయలేదు, నాది ఏంటంటే కొంచెం వాటరీ ఐస్ అనమాట. సో అందుకని మరీ ఎక్కువ అయితే వేయలేదు. సో చూసారు కదా నేను కాజల్ కూడా వేసేసుకున్నాను. సో అంతే, మన ఈజీగా సింపుల్గా బిగినర్స్ కోసం ఆల్మోస్ట్ మన ఐ మేకప్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, మీరు బిఫోర్ ఆఫ్టర్ పెట్టుకోండి, చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. మీ ఐ మేకప్ వల్లే మీ ఎంటైర్ మేకప్ లుక్కి ఒక ఎలిగెన్సీ అనేది వస్తుంది అనమాట. చూసారు కదా మనకు ఇప్పుడు అంత బ్రైట్గా కనిపిస్తుంది మన ఐస్ అనేవి. సో సింపుల్గా ట్రై చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి, అండ్ దీని తర్వాత మీరు ఎన్ని రకాల మేకప్ లుక్స్ అయినా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఈ రోజు బేసిక్ ఐ మేకప్ లుక్. సో ఎస్పెషల్లీ బిగినర్స్ కోసం చూపించాను. సో చాలా కన్సైజ్ చేసి తక్కువ స్టెప్స్తో మనం బేసిక్గా మేకప్ అనేది ఐ మేకప్ ఎలా చేసుకోవాలో చూపించాను. సో మీకు ఈ బేసిక్ మేకప్ వస్తే కనుక, ఐ మేకప్ బేసిక్ వస్తే కనుక మీరు ఎన్ని లుక్స్ అయినా కూడా మీరు రీక్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ బేసిక్ మేకప్ నుంచి డిఫరెంట్గా చేసుకోవచ్చు. సో ఎవరికన్నా తెలియదు ఇంకా రావట్లేదు అంటే కనుక వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఈ బేసిక్ వస్తే కనుక ఆటోమేటిక్గా మీకు కావాల్సిన లుక్స్ ఎన్నైనా కూడా రీక్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను చూపించిన లుక్ వెస్ట్రన్ మీదకు సూట్ అవుతుంది, ట్రెడిషనల్ మీద కూడా సూట్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి, అండ్ ఎస్పెషల్లీ బిగినర్స్ తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఈజీగా వస్తుంది అండ్ బాగా వస్తుంది. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అండ్ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ హెల్తీ మమ్మీ కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.